హలో ఆల్, వెల్కమ్ టు ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకున్నా. మళ్ళీ చాలా రోజుల తర్వాత పెడుతున్నా. ఫెస్టివల్ మూలం కొంచెం బిజీ ఉండి ఆర్డర్స్ మూలం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా ఉన్నా. ఇవాళ ఒక మంచి మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఐడియా. ఏంటి ఇన్ని రోజులు పెట్టలేదంటే కొంచెం ట్రైపాడ్ ప్రాబ్లం మూలంగా మేకింగ్ వీడియోస్ పెట్టడానికి అవ్వలేదండి. ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి. చూడండి, ఇదొక బ్యూటిఫుల్ టిక్ టాక్ క్లిప్స్ మీద వర్క్ చేశాను. ఇవి చక్కగా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వచ్చు, ఇంకా రకరకాలుగా మ్యాచింగ్గా యూస్ చేయొచ్చు. సో నేను మీకు ఇవాళ ఈ వీడియో ఫుల్ చూడండి, మీరు రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్తో చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను దీనికి తీసుకున్నది ఆల్రెడీ కొన్ని చేశానండి. ఇది ఇంకొకటి ఈ మోడల్ ఎలా చేయాలో నేను మీకు ఇవాళ ఇక్కడ చూపిస్తాను. దీనికి నేను తీసుకున్నది నా దగ్గర B6000 ఉంది. B7 అయిపోయిందండి, 7000. B6000 తీసుకున్నాను. అండ్ 6K వైట్ కుందన్స్ తీసుకున్నాను. అండ్ గోల్డ్ కలర్ హనీ షేప్ తీసుకున్నానండి. ఇది ఒక ప్లేట్, యాక్చువల్లీ నేను ఎక్కువ యూజ్ చేసే ప్లేట్ ఇది. ఇంట్లో పిల్లలది రకరకాల పార్టీషన్గా ఉండడానికి ఇలాగ పెట్టుకుంటాను నేను. చూడండి, ఇలా రకరకాలుగా అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు అని. ఓకే, సో ఇప్పుడు మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఏంటంటే ఇలాగ ఉన్న దాన్ని ఫస్ట్ ఈ హెడ్ సైడ్ ఉంది కదా, దాన్ని B6000తో ఇలాగ ఫస్ట్ కొంచెమే పెట్టుకోండి. ఇలా కొంచెం పెట్టుకొని కొంచెం కొంచెం చేసుకుంటే ఈలోపు మనకి డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ చూడండి, ఇలాగా B6000 7000 అయినా మనకు ఒక తీగలాగా వస్తుంది, అవునండి. ఇదంతా పోవడానికి వెంటనే ఇలాగా మీ దగ్గర ఉండే ఓల్డ్ క్లాత్తో అట్లా తుడిచేసుకుంటే నెక్స్ట్ దానికి అంటుకోకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. సో ఇప్పుడు వెంటనే అండ్ దీని వెంటనే ఇలాగా మూత కూడా పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని నిదానం ఏమంటే కొంచెం కొంచెం చేసుకుంటే మనకి ఈజీగానే అవుతుంది అండ్ నీట్గా కూడా వస్తుందండి. చూడండి, ఇలాగ ఫస్ట్ స్టిక్ పెన్తో ఇలాగ పెట్టేసుకున్నాను. స్లోగా రకరకాలు చేస్తూ ఉండొచ్చండి. ఇట్లా మన ఐడియాస్, మన క్రియేటివ్ బట్టి మనం రకరకాలు మనమే ప్లాన్ చేయొచ్చు. ఇటువంటివి నేను బోల్డ్ చేశానండి. ఈవెన్ నాట్ ఓన్లీ ఈ టిక్ టాక్ క్లిప్స్ మీదే కాదండి, నేను సిల్క్ థ్రెడ్ వైండ్ చేసి టిక్ టాక్ క్లిప్స్ మీద దాన్ని కూడా నేను డిజైనింగ్ అనేది చేశానండి. ఇవంతా నేను చాలా మటుకు రీసెల్లర్స్కి అందరికీ పంపుతాను, వాళ్ళకి అండ్ హోల్సేల్గా కూడా నేను చేసి పంపిస్తూ ఉంటానండి. సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి DM చేయండి, లేదా నా ఇన్స్టా ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్ది కూడా ఉంది, దాంట్లో కూడా మీరు చేయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇదేమంటే ఇలా పెట్టుకున్నాక లైట్గా కొంచెం మనం సరి చేస్తే పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ వస్తుంది, చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ లైన్కి స్టోన్స్ది రౌండ్ హనీ కలర్ స్టోన్స్ పెడతాము. సో నేను ఇప్పుడు రెండు సైడ్స్ పెట్టట్లేదు, ఎందుకంటే అది త్వరగా డ్రై అయిపోతుంది. దాని బదులు మనం స్లోగా ఒక్కొక్క సైడ్ పెట్టుకుని ఫాస్ట్గా పెట్టుకునే బదులు మనం నిదానంగా పర్ఫెక్ట్గా చేయడమే నేను అనుకుంటా అండి. సో నేను అలాగే చేస్తాను. ఇప్పుడు దీనికి B6000ది అంటిస్తున్నాను. చూడండి ఇలాగా. చూడండి, మనము ఇందాక కర్చీఫ్తో తుడిచేసాను కదా నేను, చూడండి అసలు తీగ లేకుండా నీట్గా వచ్చేస్తుంది, చూసారా. ఓకే, అండ్ నేను మళ్ళీ దీన్ని తుడిచేస్తున్నాను ఇట్లా, అండ్ దీన్ని క్లోజ్ కూడా చేసేస్తాను. ఇప్పుడు దీన్ని స్లోగా మనము ఇలాగ ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉండాలండి. నేను యాక్చువల్లీ ఇది నా ప్యాషన్తో నేను స్టార్ట్ చేశానండి. ఇది నేను యాక్చువల్లీ అమెజాన్ సెల్లర్ ముందు 3 years బ్యాక్ బికాజ్ ఆఫ్ జాబ్ మధ్యలో పాజ్ తీసుకున్న ఈ ఇయర్ నుంచే మళ్ళీ రెజ్యూమ్ చేశానండి.
నాకు ఇప్పటివరకు వాట్సాప్ వీటిల్లో అలాగా త్రూ ఆర్డర్స్ నా క్లయింట్స్ అందరూ నాకు చాలా మంచి ఆర్డర్స్ నాకు ట్రస్ట్ చేసి చాలామంది ఆర్డర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మధ్యనే నేను యూట్యూబ్, ఇన్స్టాలో నేను అంత యాక్టివ్ ఉండేదని కాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వాటిలో ఎలాగ చేయాలి, ఎలాగా అప్లోడ్ చేయాలి రకరకాల యాప్స్తో అవంతాను. సో దీని ద్వారా కూడా నాకు మంచి సపోర్ట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. చూడండి ఇలా అయ్యాక ఇక్కడ నేను మళ్ళీ 6K ఐ షేప్ కుందను పెట్టుకున్నా అండి. సో 6K ఐ కుందను కి నేను ఇక్కడ లాస్ట్లో పెడుతున్నాను. సిమిలర్గా నేను చేసిన వేరే టిక్ టాక్ క్లిప్స్ది కూడా నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా ఇప్పుడు ఇది అయిపోయాక. చూడండి ఇలా కొంచెం కొంచెం రాసుకుంటే మనకి గట్టిగా అవ్వదు, డ్రై అవ్వదు. చూడండి ఇలా పెట్టాక నేను ఇప్పుడు ఈ 6K ఐ కుందను ఇలా పెడుతున్నాను. చూసారా ఇలా. నేను చాలా మటుకు ఇదొక ట్రిక్ అండి. ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నా కూడా ముందుగా మనము ఈ కుందన్ స్టోన్స్ అన్నీ ఇలాగ మామూలు ఒరిజినల్గా ఇలా పైన పెట్టేస్తే మనకి తిప్పి కాకుండా ఇలా ఉల్టా ఉండవన్నీ సర్చ్ చేసి పెట్టేసుకుంటే మధ్యలో మనం పాజ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చక్కగా ఇలా డైరెక్ట్ స్టిక్ పెన్తో పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ లైన్ చేస్తున్నాను. చూడండి మళ్ళీ ఇప్పుడు నేను ఈ సైడ్ ఫినిష్ చేసేసుకున్నాను. సో ఎవరికైనా కావాలి అన్నా రిటర్న్ గిఫ్ట్స్గా కానీ కస్టమైజ్డ్గా హోల్సేల్గా రీసెల్లర్స్కి కావాలి అన్నా బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తానండి. సో నాకు విత్ ఇన్ ద టైంలో అన్నీ అయిపోతాయి. నాకేమంటే ఒక 3 to 5 days టైం ఇస్తే మ్యాక్సిమం చేసి పంపించేస్తాను. ఆర్ఎల్స్ మ్యాక్స్ 7 days అంతే అండి. ఈలోపు అంతా చేసి నేను షిప్పింగ్ కూడా చేసేస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది. ఏది చూస్ చేసుకుంటే అది డిటీడీసీ ఆర్ స్పీడ్ పోస్టా అనేది. అండ్ స్టేట్కి కూడా మన ఆంధ్ర తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్కి అయితే కొంచెం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉన్నాయి డిటీడీసీ. సో ఇలా రకరకాలుగా మనం డిజైన్ చేయొచ్చు. చక్కగా ఇది రిటర్న్ గిఫ్ట్స్గా కూడా ప్లాన్ చేయొచ్చు. అండ్ నేను మామూలుగా నాకు అలవాటు అండి, ఎవరికైనా 500 అబోవ్ నా దగ్గర ఆర్డర్ ఇస్తే నేను ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్గా నేను పంపిస్తాను. ఏదర్ బ్రోచ్ పిన్స్ కానీ ఇట్లా టిక్ టాక్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అలాగా. సో ఇలా రకరకాలుగా ఎవరికైనా కావాలి అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. మ్యాక్సిమం ఇవంతా అయ్యాక ఒక 24 hours డ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇది అసలు పీకినా కూడా రాదనమాట. ఈలోపు మనం డిస్టర్బ్ చేస్తే కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం అతుక్కోవడము లేదంటే ఈవెన్గా ఉండదు డిజైన్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. అండ్ సేమ్ ఇట్లానే నేను వేరే కలర్స్ది కూడా చేశానండి. ఇది డిజైన్ కొంచెం వేరేగా చేశాను, జర్కన్ స్టోన్స్ వేసి ఇలా గ్రీన్, బ్లూ అండ్ రెడ్గా. సో ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ నాకు డిఎం చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఇంకా ఇలాగ మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అన్నా, మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో కావాలి అన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను షూర్గా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా వ్యూస్ వస్తున్నాయి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి, సేమ్ ప్రజ్ఞా కౌచర్ సిల్క్ థ్రెడ్స్ అని ఉంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.